మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని కొన్ని విషయాలపైన అలాగే ఇటీవల మత విద్వేషాలను మత పూర్వాపరాలపైన జరిగేటువంటి దాడుల గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ సమావేశంలో మా దేవాదాయ శాఖ అడ్వైజర్ గారు, కమిషనర్ గారు కలిసి మేమందరం రావడం జరిగింది. ఒక విషయం, మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో సెక్యులరిజం వైపు, మత సామరస్యం వైపు ప్రభుత్వాలు కానీ రాజ్యాంగం కానీ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మనకొక దేశానికి ఒక రాజ్యాంగం, ఒక పవిత్ర గ్రంథంగా భావించేటువంటి మన ప్రభుత్వాలు, మన సమాజం, అందులో అనేక మతాలు ఉన్నాయి, అనేక వర్గాలు, వర్ణాలు, కులాలు, ఇన్ని కలగలిపినటువంటి రాజ్యాంగం బహుశా భారతదేశానికి ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. దురదృష్టం, ఇటీవల కొంతమంది దాన్ని పెడర్దాలు తీసే విధంగా, దానికి రకరకాలైనటువంటి భావాలను, భాషలను కలిపి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి ముఖ్యంగా భారతీయులుగా ఉండి హిందువులుగా ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దామనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. అనేక రకాలుగా మనం చూసినట్లయితే ప్రజావేదికలను ఉపయోగించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక వర్గాన్ని మరొక వర్గంపై ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మన ప్రజాస్వామ్య విలువలకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సమర్థించేటువంటి ఇవాళ మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సి వస్తే ఆ రాజకీయ పార్టీ, దానికి ఉన్నటువంటి పేరు పోయి కొత్తగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నటువంటి గొడ్డలి పార్టీ. ఈ గొడ్డలి పార్టీలు ఈనాడు సమాజాన్ని ఏ రకంగా తమ వైపు తిప్పుకోవాలనే దాంట్లో ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టారా అనిపిస్తుంది. అంటే అనేక రకాల ఇజాలు అయిపోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కమ్యూనిజం అని, నక్సలిజం అని అనేక రకాలుగా ఆనాడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావంతో కొన్ని ఆనాడు పోరాటాలు వచ్చినాయే తప్ప మతాల పేరుతో, ఈ దేశంలో ఉన్నటువంటి కులాల పేరుతో ఆనాడు కొత్తగా పోరాటాలు రాలేదు, పోరాటాలు జరగలేదు. కానీ దుర్మార్గంగా ఇన్ని దశాబ్దాల స్వతంత్రం తర్వాత, భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈరోజు కొత్తగా మత విద్వేషాలకి పూనుకుంటున్నారంటే తప్పనిసరిగా
దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే తప్పని మనం భావిస్తూ ఉంటే, దానికి పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి మద్దతు తెలిపేటువంటి ఈ గొడ్డలి పార్టీలు అలాంటి వాళ్ళతో చేతులు కలపడం ఈ దేశ సౌభాగ్యాన్ని తుడిచివేసేటువంటి ప్రయత్నం చేయడమే. ఇటీవల కాలంలో మనం చూసాం, రావణ్ జోసెఫ్. ఈ రావణ్ అనే పేరులోనే ఉంది హిందువులు ఆరాధ్యంగా భావించేటువంటి రామాయణంలో రాముడు, సీత, రావణుడు అనేటువంటి అనేక రకాల వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు అందులో ఉన్నాయి, పౌరాణిక గాథలు ఉన్నాయి. అటువంటి పేరు పెట్టుకోవడంలో వారి ఇష్టం, ఏ పేరు పెట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. కానీ రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఏమి సాధించాలని మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడనేటువంటిది ఇవాళ అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. దీన్ని సమర్థించే వాళ్ళని మరింతగా ఏ విధంగా మనం వాళ్ళని ఆమోదించాలనేది సభ్య సమాజం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నడూ లేనటువంటి కొత్త రకమైనటువంటి ఈ యొక్క విభజన తీసుకురావాలి, ఒక మతం ద్వారా తీసుకురావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. మత విద్వేషాలకు దీన్ని రూపకల్పన చేస్తున్నారు అని తెలిసినప్పుడు దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు హిందూ ధర్మ విశ్వాసాలని ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి దగ్గరగా చేరువ చేయాలనేటువంటి అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇవాళ వాటిని విమర్శించే స్థాయికి దిగజారారు అని అంటే ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? రాజ్యాంగంలో లేని హక్కును మీరు సొంత రాజ్యాంగం తయారు చేసుకున్నారా? అటువంటి వ్యవస్థలని మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలు మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుకున్నారా మీరు అని అడుగుతున్నాం. అందుకనే దాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అని పిలవడం జరిగింది గతంలో. నీ విధ్వంసాలకి, నీ దుర్మార్గాలకి, నీ అన్యాయాలకి, ఇవాళ చివరికి నీ స్వార్థ ప్రయోజనాలకి ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని, ఒక మత విధ్వంసానికి ఇవాళ నువ్వు శ్రీకారం చుట్టావు. ఇది సామాన్య ప్రజల మనుగడని దెబ్బతీసేటువంటి ప్రయత్నం. ఈనాడు జగన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దీనికి. ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం? భారత రాజ్యాంగం చాలా హక్కులు కల్పించింది ఈ దేశ ప్రజలకి, ప్రభుత్వాలు నడపడానికి. కానీ మత విధ్వంసాలను రెచ్చగొట్టేటువంటి విధానం ఏ రాజ్యాంగం నీకు ఇచ్చిందో నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో అయితే ఎక్కడా లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. కానీ అదే రాజ్యాంగం ఆర్టికల్ 19(2) ప్రకారం ప్రజాశాంతి, సామాజిక సామరస్యం, ఇతర హక్కులు మరియు మత విశ్వాసాలను పరిరక్షించేందుకు కూడా ఆ స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు కూడా విధించడం జరిగింది. మీరు ఇన్ని విధాలుగా భారత రాజ్యాంగం వ్యవహరిస్తూ ఉంటే, ఈ దేశంలో నడపబడుతూ ఉంటే, రాజ్యాంగం ఇవ్వనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ మాకు ఉందని చెప్పుకుంటూ అనేక వర్గాలని, అనేక మతాలను,
అనేక వర్గాలను, కులాలను, వర్ణాలను ఇవాళ వేరు చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఒక వ్యక్తి ద్వారా, జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా, రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుతంత్రం, కుట్ర భారత రాజ్యాంగ విలువల్ని తగ్గించేదిగా ఉంది అనేటువంటిది ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 25 భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా విశ్వసించేటువంటి అవకాశం ఉంది, ఆచరించేటువంటి అవకాశం ఉంది, ప్రచారం చేసే హక్కు కూడా ఉంది. పరిమితులు దాటి మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి అవకాశం ఏ విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, గొడ్డలి పార్టీకి కానీ, లేకుంటే ఇవాళ వాళ్ళు సమర్థిస్తున్నటువంటి రావణ్ జోసెఫ్కి కానీ లేదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ స్వేచ్ఛ ఇచ్చింది, ఏ రాజ్యాంగం ఇచ్చింది, ఏ చట్టం ఇచ్చింది మీకు మతాలని అగౌరవపరచమని? అదేవిధంగా ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మనకిస్తే, ఒక వ్యక్తి తన స్వేచ్ఛా నిర్ణయంతో క్రైస్తవ మతాన్ని లేదా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు అని రాజ్యాంగంలో మనకు పొందుపరిస్తే, ఇవాళ కొన్ని మతాలని విఘాతం కలిగే విధంగా మనం ప్రవర్తించడం అంటే ఇది క్షమించరానటువంటి విషయం. చట్టాలు తన పని తను చేయాల్సిన అవసరం ఉంది, స్వేచ్ఛగా చట్టాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ భారతదేశ ప్రభుత్వాలన్నీ కూడా చట్ట పరిధిలోకి ఇటువంటి వ్యక్తుల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని సనాతన ధర్మాన్ని, లౌకికవాదాన్ని, హిందూ మతాన్ని, సంప్రదాయాలని, దేవతల్ని నిరంతరం అవమానించేటువంటి పరిస్థితి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, హిందూ సమాజాన్ని కించపరచడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది తప్ప మీకు స్వేచ్ఛనిచ్చింది కాదు అని చెప్పి చెప్పక తప్పదు. మనల్ని బానిసలుగా 100 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా హిందూ మతాన్ని ఏనాడు కించపరచలేదు, హిందుత్వాన్ని ఏ రోజు అగౌరవపరచలేదు. హిందూ మతాన్ని ఆరాధించేటువంటి మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, పూజారుల్ని, ఆలయాలని, దేవుళ్ళని గౌరవించారు. కానీ దురదృష్టం, ఈ దేశంలో పుట్టిన మీరు, భారతీయులు అని చెప్పుకునేటువంటి మీరు, భారతీయ సంస్కృతి రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కలిగిన మీరు ఇవాళ భారతీయతనే ప్రశ్నించే విధంగా, హిందుత్వాన్నే ప్రశ్నించే విధంగా మీరు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ దేశ విచ్ఛిన్నానికి మీరు తయారయ్యారు. మీ స్వార్థ ప్రయోజనాలకి భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికే మీరు తయారయ్యారని చెప్పి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, లేకుంటే జగన్ రెడ్డి గారికి, గొడ్డలి పార్టీకి రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమా? ఇవాళ ఆయనే తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి ఆయన చెప్పే భాష్యం, నేను తోడుగా ఉంటానంటావా? చట్టపరంగా నేను మద్దతు ఇస్తానంటావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? స్వేచ్ఛా భారతంలో నువ్వు ఉన్నావా లేదా? అసలు
రిజర్వేషన్ల ద్వారా శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన వర్గాల అభ్యున్నతి, విద్య, వైద్య, ఉద్యోగాలలో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం స్థాపన అన్నదే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. అంతేగాని నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే చూస్తూ ఉండడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఎక్కడ కూడా దీన్ని పరిమితి చేయదు. సామాజిక న్యాయం పేరిట నిర్వహించే సమావేశాలు, ఉద్యమాలు రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలి. కానీ భారతదేశ విచ్ఛిన్నానికి, ఒక మత విధ్వంసానికి, హిందూ మతాన్ని మీరు ఇవాళ తక్కువ చేసి చూపించడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది కేవలం రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ఈ రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి యొక్క సొంత ఆలోచన విధానాలతో ఈరోజు చేస్తూ ఉన్నారనేటువంటిది ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. మనం అనేకం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, లేదా ఈ దేశంలో చూసాం. మావోయిజాన్ని చూసాం, నక్సలిజాన్ని చూసాం, ఇలాంటి కమ్యూనిజాలు, అనేకమైన టెర్రరిజాలను కూడా చూసాం. ఇవన్నీ తగ్గిపోయి స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అనేటువంటి పరిస్థితులు ఈ దేశంలో కల్పించబడుతూ వస్తూ ఉన్నప్పుడు, ఎన్డీఏ కూటమి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలనలో స్వేచ్ఛాపరమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నప్పుడు, మత విధ్వంసం పేరుతో స్వేచ్ఛని హరించాలని చూసేటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వేళని తప్పకుండా చట్టం తన పరిధి తన పని తను చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎవరు అడ్డుకున్నా ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వ్యక్తిగత దోషాలు, మత విద్వేషం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సమర్థించదగినవి కావు. కానీ జగన్మోహన్ రెడ్డిని వాటినే నమ్ముకున్నాడా అనే విధంగా ఇవాళ ఆయన ప్రవర్తన. విద్వేషాలను రెచ్చగొట్టిన తర్వాత నీకు ప్రయోజనం కలగకపోదు కదా. ఈ దేశంలో ఒక అభద్రతా భావాన్ని, ప్రజల మధ్య ఒక స్నేహపూరిత వాతావరణాన్ని చెడగొట్టేదానికే నువ్వు చేసేటువంటి ఈ రకమైన కార్యక్రమం తప్పనిసరిగా ఇటువంటి మత విధ్వంసానికి తయారయ్యేటువంటి ఈ నాయకుల్ని భారత చట్టాల్లో భాగమైనటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం కేసులు నమోదు చేయాలి. ఆ కేసుల ప్రకారం వీళ్ళందరినీ కూడా శిక్షించి తీరాలి. అప్పుడే ఈ దేశ సార్వభౌమాధికారానికి గొడ్డలి పెట్టులాంటి ఈ గొడ్డలి పార్టీల యొక్క దుర్మార్గపు చర్యల్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మం ప్రపంచానికి వసుదైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు వంటి విశ్వ మానవ సందేశాలను ఇచ్చినటువంటి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఈ భారతదేశం యొక్క ఉన్నతిని కాపాడడానికి చేసేటువంటి ప్రయత్నం అందించిందే తప్ప ద్వేషాన్ని, ప్రేమను, హింసను వీటన్నిటినీ ఇవాళ మనం సమర్థించేటువంటి పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాయంటే బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదు. ధర్మాన్ని విభజనతో కాదు, సహజీవనాన్ని బోధిస్తుంది ఈనాటి మన ధర్మశాస్త్రాలన్నీ. మతం కంటే మనసు గొప్ప, మనసు యొక్క అభిమతం కానీ విద్వేషాన్ని నింపే మాయాజోదం కాదు ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని, గొడ్డలి పార్టీ నాయకుడిని 1-2 విషయాలు ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది.
రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలను మీరు ఖండిస్తున్నారా లేక బలపరుస్తున్నారా? సమాధానం చెప్పండి. హిందూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, హిందూ ధర్మాల్ని అవమానించడం సరైనదేనని నువ్వు భారతీయుడిగా దీన్ని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? సమాధానం చెప్పు. దేశభక్తిని కించపరిచేటువంటి వ్యాఖ్యలను సర్వసప్తాక భారతదేశంలో సమర్థిస్తున్నావా నువ్వు? ఇదే తరహా వ్యాఖ్యలు ఇతర మతాలపైన ఈ దేశంలో జరిగితే దాన్ని నువ్వు మన్నిస్తావా? ఇదే వైఖరి కూడా ప్రదర్శిస్తావా ఇప్పుడు చేసినట్లే? హిందూ ఇతిహాసాలను, సనాతన ధర్మాన్ని చిన్న చూపు చూసేలా రామాయణం, మహాభారతం ఇటువంటి మహత్ గ్రంథాలపైన నువ్వు సమర్థిస్తున్నటువంటి రావణ్ జోసెఫ్ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తే, సీతారాముల్ని అవమానపరిస్తే, భారతంలో ద్రౌపదిని అవమానపరిచే విధంగా నీ వ్యాఖ్యలు ఉంటే నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావా? దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే రావణ్ చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి, ఆయన గొడ్డల పార్టీ, ఆయన 11 మంది శాసనసభ్యుల యొక్క మీ ఆలోచన విధానాన్ని బయట పెట్టండి. ఈ ప్రపంచానికి చెప్పండి, ఈ దేశ పౌరులకి చెప్పండి. మరి ఆనాడు సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు పైన నీ 5 సంవత్సరాల కాలంలో సోషల్ మీడియాలో చిన్న చిన్న వ్యాఖ్యలో ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు మాట్లాడితేనో ఆనాడు నువ్వేం చేశావు? దేశద్రోహం కేసు పెట్టలేదా? పెట్టి జైళ్ళల్లో పెట్టలేదా? కేవలం నీ రాజకీయ కక్ష సాధింపు కోసరం ఆనాడు దేశద్రోహం కేసులు పెట్టావు చిన్న చిన్న వాటికి కూడా. ఇవాళ ఇంత పెద్ద మత విద్వేషానికి పాల్పడ్డటువంటి నువ్వు సమర్థించేటువంటి రావణ్ జోసెఫ్ లాంటి వ్యక్తులను, ఆయన్ని సమర్థించే నిన్ను దేశద్రోహులు అనడం తప్ప? దేశద్రోహ కేసులు మీ మీద కూడా పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళ చర్చనీయాంశమైంది. ప్రభుత్వాల పరంగా, చట్టాల పరంగా, రాజ్యాంగం పరంగా అయితే నీవు కూడా దేశద్రోహివే అని చెప్పి చెప్పక తప్పదు. ఇటువంటి దేశద్రోహుల్ని భారతీయ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఈ దేశద్రోహుల్ని కఠినమైనటువంటి శిక్షలకి అనుగుణంగా మన చట్టాలని ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో 1-2 విషయాలు, మీరు ఏదైనా ఒక దుర్మార్గం చేయదలుచుకుంటే నీ మీడియా దానికి ముందే వంతపడద్దు. 15-20 రోజులే కదయ్యా నేను మాట్లాడింది. ఆ రోజు లేనటువంటి విమర్శ, ఆనాడు నా ప్రకటనలో లేని తప్పు నిన్న పొద్దున్నే ఎలా కనబడింది మీకు? దేవాదాయ శాఖలో తప్పులు జరిగాయన్నావు. నీ మీడియానే, ఈ రాష్ట్రంలో ఏ మీడియా మాట్లాడలేదు. 15-20 రోజుల క్రితమే 2 సంవత్సరాల ఈ ప్రభుత్వ కూటమి పరిపాలనలో దేవాదాయ శాఖ ఏమి చేసింది, ఎలా చేసింది, ఎంత అభివృద్ధిని, అలాగే భక్తుల మనోభావాలకి దగ్గరగా ఈ పరిపాలనని, ఆర్థిక స్తోమతల్ని, ఆలయాల అభివృద్ధిని, మత విశ్వాసాలని ఏ విధంగా కాపాడామో చెప్పాం. మరి తప్పుంటే ఆ రోజే నువ్వు ఖండించాలి, పక్క రోజే ఖండించవచ్చు. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? నిన్న భక్తులు పెరిగారు, ఆదాయాలు తగ్గాయి. భక్తులు పెరిగింది వాస్తవం, ఆదాయాలు పెరిగింది కూడా వాస్తవం. నువ్వు మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి పూర్తి ఆదాయ వ్యయాలను తెలుసుకోకుండా నీ మీడియాలో
ఒక బ్యానర్ ఐటెం రాసి ఆ బ్యానర్ ఐటెం తోటి మత విధ్వంసకుల్ని రెచ్చగొట్టడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇది ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉందా అని అడుగుతున్నా. ఈరోజు నిన్ననే పాపం వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి మరొక ఆనాటి శాసనసభ్యులు ఇద్దరు కలిసి మా కమిషనర్ గారికి ఒక లేఖ ఇవ్వడానికి పోయారు. లేఖలో ఉన్నది వేరు, బయట మీడియాతో వాళ్ళు చెప్పింది వేరు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ధైర్యంగా చెప్పండి బయటకు వచ్చి. కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలను మాయం చేసింది మేమేం చెప్పండి, వద్దంత ఎవరు? మేము వద్దన్నామా? చెప్పే ధైర్యం లేదు. ఇవాళ దాన్ని శోధించేటువంటి కార్యక్రమం, దాన్ని ఎంక్వైరీ చేసి దొంగల్ని పట్టుకునే కార్యక్రమం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖ అప్పచెప్తే దాన్ని ఓర్చుకోలేరు మీరు. అంతర్వేదిలో రథాలు తగలబెడితే దాని గురించి మాట్లాడలేరు. ఎవరి హయాంలో జరిగింది ఇదంతా? శ్రీరామచంద్రమూర్తి యొక్క శిరచ్ఛేదం చేశారు మీరు. దానికి ఎవరు బాధ్యులు? అవన్నీ వదిలిపెట్టి ఆలయాల్లో ఎవరో ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగులు చిన్న చిన్న పొరపాట్లు తప్పిదాలు చేస్తే మీడియాలో వస్తుంది, లేదా మాకు స్వయంగా రిపోర్ట్లు వస్తున్నాయి, వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. మీలాగా దాచిపెట్టుకునే ప్రయత్నం మేము చేయలే. ఎప్పుడో 2022లో మీ హయాంలోనే ఒక శివుని ముందు ఉన్నటువంటి దీపంలో ఒక యువకుడు సిగరెట్ ముట్టించుకున్నాడని సోషల్ మీడియాలో మొన్న వస్తే వెంటనే కర్నూలు జిల్లా అధికారులకి ఆదేశాలు ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పాం. మీలాగా మేమేం దాచిపెట్టామా? సింహాలు పోయిన విషయాన్ని మేమేమన్నా రథాలు తగలబెడితే దాచిపెట్టామా? లేదే. హనుమంతుని యొక్క తోక తెగ్గొడితే మేము దాచిపెట్టామా? ఇలాంటివి మేము సహించం కూడా. దుర్మార్గంగా చేసేది మీరు, మళ్ళీ పోయి నివేదికలు ఇస్తూ ఉంటారు, రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. మీరు ఏదైనా ఇవ్వండి, ఇవాళ తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. చేసి నివేదికలు రాగానే దాని మీద తప్పు జరిగినటువంటి మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క రూపాయి కూడా ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని తగ్గకుండా కాపాడుకునే బాధ్యత మాది. ఇవాళ దేవాలయాల్లో ప్రధాన దేవాలయాలన్నీ సీసీటీవీ ఫుటేజీలు పెట్టాం. సీసీటీవీలు పెట్టి, కంట్రోల్ రూములు పెట్టి, ఆన్లైన్ సెక్యూరిటీ విభాగాలను తీసుకొచ్చాం. భద్రతా వ్యవస్థల్ని పూర్తిగా పర్యవేక్షించమన్నాం. అలాగే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటి మీద పూర్తిగా సంబంధిత అధికారుల మీద బాధ్యతలను పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇన్ని విధాలుగా ప్రభుత్వం భక్తుల విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాం. కాబట్టే ఇవాళ ఆలయాలకు వచ్చే భక్తుల యొక్క సంఖ్య పెరిగింది. నేను మొన్న వివరాలన్నీ ఇచ్చాను, మళ్ళీ చరిత్రచరణం అవుద్ది. కానీ అన్నీ కూడా నేను ఇవాళ మళ్ళీ చెప్పదలుచుకోలే. 1-2 విషయాలు మాత్రమే చెప్తాను ఈ సందర్భం. ప్రధానమైనటువంటి 22 ఆలయాల్లో ఈరోజు 2023-24 వచ్చేటప్పటికి అప్పుడు ఉన్నటువంటి ఆదాయం 23-24లో 942 కోట్ల రూపాయలు. భక్తుల తాకిడి 6,34,000 మంది, 34 లక్షల మంది. 2025-26 వచ్చి మా ఈ 2 సంవత్సరాల పరిపాలన వచ్చేటప్పటికి ఈరోజు 1,503,90,29,000 రూపాయలకి ఆదాయం పెరిగింది. మరి మీ హయాంలో ఇవాల్టికి 22 ప్రధానమైన ఆలయాల్లో పెరుగుదల ఉందా లేదా? మేము ముందు మీకు ఇచ్చిన డేటాలు అన్నిట్లో కూడా ఉంది. ఈ చార్ట్ ఇచ్చాను నేను.
మళ్ళీ కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది, అందుకనే చెప్తున్నా. దాదాపు 8 కోట్ల మంది ఇవాళ జనాభా పెరిగారు. ఈ విధంగా పెరుగుదల భక్తుల యొక్క మనోభావాలు, విశ్వాసాలు, ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక వనరులు సమకూరుతూ ఇవాళ నేను ఒక విషయం చెప్పాలి. నేను శాసనసభలో కూడా చెప్పాను. ఆ రోజు కూడా మీరు అందరూ దయచేసి ఆ రోజు గమనించారు. దేవాదాయ శాఖ ఉన్నటువంటి శాఖల్లో ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ నుంచి తీసుకున్నటువంటి నిధులు తక్కువ. కానీ ఇవాళ దేవాదాయ శాఖ చేసేటువంటి కార్యక్రమం అతి పెద్దది. దీనికి అనేక దేవాలయాల నుంచి వచ్చేటువంటి నిధులు, అనేక మంది భక్తులు వాళ్ళ విశ్వాసంతో దేవాలయాల ఆర్థిక స్తోమతని పెంచేటువంటి పరిస్థితులు అన్నీ కలిపి ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం. దాదాపుగా గోదావరి పుష్కరాల్లో 87 కోట్ల రూపాయల పనులు చేయడానికి ఇప్పటికే మేము అనుమతులు ఇచ్చాం. టెండర్లు కొన్ని అయిపోయినాయి. 276 పనులకి కొన్ని టెండర్లు పిలిచాం. ఇంకా కొన్నివి టెండర్లు ఫైనలైజ్ చేయబోతున్నాం. ఇప్పటికే 42 వర్కులు గ్రౌండ్ అయినాయి. రాబోయే పుష్కరాలకి ఇప్పటి నుంచి పనులు మొదలుపెట్టాం. ఇన్ని విధాలుగా దేవాదాయ శాఖల పనులు జరుగుతూ ఉంటే దీన్ని తప్పుపడుతూ భక్తుల జోరు, హుండీ బేజారు. ఇంకా నయం, హుండీ నేను ఎత్తుకొని వెళ్ళాను అందులో. అది కూడా రాసి ఉంటే అది కూడా నా భుజాల మీద పెట్టుకొని తిరిగేవాడిని. ఎక్కడయ్యా వెండి సింహాలు ఎత్తుకోబోయేవాళ్ళు ఈ కామెంట్లు రాస్తే నేను కూడా భరించాలి కదా. నాకు కూడా 73 ఏళ్ళు వచ్చినాయి, 44 ఏళ్ల రాజకీయ జీవితం. ఇప్పుడు నేను ఉండీలు ఎత్తుకోబోయాను, నిధులు ఎత్తుకుపోయాను, బేజారు అయిపోయిందంటే ఏమవుద్ది బేజారు? 3 కోట్ల మంది ప్రజల భక్తులకి అన్నప్రసాద వితరణ జరిగింది మా హయాంలో. నువ్వు ఎన్ని ఆలయాల్లో పెట్టావు అన్నప్రసాదం చెప్పు? ఇవాళ 3 కోట్ల మందికి ఒక సంవత్సరంలో ప్రధానమైన ఆలయాల్లో ఇవన్నీ చేస్తూ ఆలయాల యొక్క ఆర్థిక స్తోమతలను పెంచాక ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరొక 111 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ మీరు ప్రారంభించండి, ఆర్థిక స్తోమతలను సరిచేయండి, ఆన్లైన్ సిస్టమ్ తీసుకురండి. ఆన్లైన్ వల్ల భక్తుల రాకత ఎక్కువైంది, భక్తులు ఇచ్చేటువంటి కానుకలు ఎక్కువైనాయి. ప్రతిదీ కూడా ఇవాళ ప్రభుత్వ నియమం ప్రకారం, చట్టాల ప్రకారం ఆన్లైన్లోనే సేవలు, కానుకలు అన్నీ కూడా ఇవాళ ఆన్లైన్లో తీసుకొస్తున్నాం. దీనివల్ల ఆన్లైన్ సిస్టమ్ 100కి 100% పెట్టిన ఆలయాలన్నీ కూడా దాదాపు 26, 20, 30% ఆర్థికంగా వాళ్ళు పెరిగారు. భక్తుల యొక్క నివేదిక పూర్తిగా వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలు స్వామివారికి చేరుతున్నాయి. మధ్యలో కైంకర్యాలు కాలేదు. మీ హయాంలో ఎన్ని కైంకర్యమైనవి తండ్రి, ఇవాళ మేము చేయట్లే. ఈ మాదిరి పెరుగుతున్నటువంటి దీనిలో ఇవాళ ఆలయాల మీద ఎందుకయ్యా మీ గొడవ? రాజకీయంగా రండి, మాట్లాడుకుందాం. కాసేపు మీరు మాట్లాడండి, కాసేపు మేము మాట్లాడతాం, లేక ఒకే వేదిక మీద మాట్లాడతాం. మీ మాజీ దేవాదాయ శాఖ మంత్రిని పంపించండి, కాసేపు నేను కూడా వస్తా. ఎక్కడ కూర్చుందాం, మాట్లాడదాం. మా కమిషనర్ ఆఫీస్ ఉంది, ఆయన కూడా కమిషనర్ ఆఫీస్కి 5 ఏళ్ళు పోయాడు కదా, నేను కూడా వస్తారమ్మను. మనం మాట్లాడుకునేది మన భావజాలాన్ని చెప్పడానికి కాదు, భక్తుల విశ్వాసాన్ని పెంచడానికి మన భావాలు వెలికి రావాలి. మనం చేసే చర్యలు ఈ సమాజం గుర్తించాలి, భక్తి విశ్వాసాలు పెరగాలి, నమ్మకం పెరగాలి ప్రభుత్వాల మీద. ఆ విధంగా చేయాలి తప్ప
ఏమీ లేకుండా నిందలేసే కార్యక్రమం చేయడం సరైంది కాదు. ఈరోజు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయండి. మరి 3 కోట్ల మందికి అన్నప్రసాదం పెడితే ఖర్చులు ఎక్కువగా ఏమవుతాయి? మీరున్నప్పుడు అవన్నీ మీ హుండీల్లోకి పోయినాయి, కానీ ఆలయ హుండీల్లోకి పోలేదు తండ్రి. ఇవాళ మేము ప్రతిదీ ఆలయ బ్యాంక్ అకౌంట్లోకి పంపిస్తున్నాం. హుండీలు కూడా పక్కన ఉన్నా కూడా. టికెట్ కావాలన్నా కూడా ఆన్లైన్లో తీసుకోమన్నాం. సేవలు కావాలంటే ఆన్లైన్లో చేయమన్నాం. ప్రసాదాలకు కూడా ఆన్లైనే పెట్టాం. ఇంకా ఏం చేయాలి మేము? ఇన్ని విధాలుగా చేస్తూ ఇంకా తక్కువ ఉంది అంటున్నారు మా సీఎం గారు. మా ముఖ్యమంత్రి గారు ఇంకా తక్కువ చేస్తున్నారు, మీరు ఎక్కువ చేయండి అంటున్నారు ఆయన. భక్తులు ఇంకా పెరగాలి ఆలయాలకు అంటున్నారు. సమాజం వైపు వాళ్ళ ఆలోచన విధానంలోకి మనం కూడా ముందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు. కాబట్టి అనేక ఆలయాలు ఇవాళ 1379 కోట్ల నుంచి 1503 కోట్ల రూపాయలకి సంవత్సరంలో పెరిగితే 124 కోట్ల రూపాయలు పెరిగింది 21 ఆలయాల్లో. ప్రధానమైన ఆలయాలు 22 అయితే మాకు. భక్తులు కూడా ఆ రోజు 6,34,00,000 మంది అయితే ఇవాళ 8,05,00,000 మంది పెరిగారు. ఇదంతా కూడా భక్తులు విశ్వాసం నమ్మకం ఉంటేనే పెరిగారు. లేకుంటే మీరు చేసిన భ్రష్టుత్వ పనులకు వాళ్ళు కూడా వచ్చి ఉండరు. ఇప్పుడు దాన్ని సరిచేసుకొని ఆలయాలు ఏ విధంగా ఉండాలి, ఆలయ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండాలి, ఆలయాల్లో పూజాది కైంకర్యాలు ఎవరు చేయాలి, ఎవరు నిర్దేశించాలి, ఆ యొక్క ప్రమాణాలని అనేటువంటి దానికి కూడా మేము ఇవాళ పనిచేయడం జరిగింది. ఇన్ని విధాలుగా మేము చేస్తూ ఉంటే ఇంకా మమ్మల్ని దూషించే పనులు. ఇవాళ ఒకటి గమనిస్తే కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ జిల్లాలో ఉంది. అతి తక్కువ ఆదాయం. అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉందని, గోదావరి తీర ప్రాంతమని, లేకుంటే అది ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఆలయం అనేటువంటి ఆ కేటగిరీలో లేదు మొన్నటి వరకు. అంతకుముందు వచ్చిన భక్తులు ఏమయ్యారో, వాళ్ళు ఏమి ఇచ్చారో ఈ గుడికి తెలియదు. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల వల్ల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనేక ప్రయత్నాల వల్ల కేవలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 23 కోట్ల రూపాయలు గతంలో ఉంటే ఇవాళ 56 కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే 100% పెరిగింది ఒక సంవత్సరంలో. ఇది మేము చేసినటువంటి ప్రయత్నం కాదా? అసలు ఆ గుడే మీరు ఎక్కడుందో తెలియని పరిస్థితి మీకు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కడని అడిగేవాళ్ళు. ఇవాళ దానికి భక్తులు తాకిడి పెరిగింది, విశ్వాసం పెరిగింది. రేపు పుష్కరాలలో ప్రధానమైనటువంటి ఆలయాల్లో ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చాం. దానికి కూడా ఇవాళ నిధులు కేటాయించి పనులు చేస్తున్నాం. దుర్గగుడిలో భక్తులు 93 లక్షల మంది గతంలో ఉంటే ఇవాళ 1,19,34,000 మందికి పెరిగారు. మరి ఇది ఎలా వచ్చింది? అన్నవరంలో 45 లక్షల మంది ఆనాడు ఉంటే ఇవాళ 58 లక్షల మంది అయ్యారు. మరి ఇవన్నీ కూడా భక్తుల విశ్వాసం పెరిగితే, నమ్మకం పెరిగితే, ప్రభుత్వం మీద ఒక నమ్మకం, ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, వచ్చేటువంటి భక్తులకి అనేక ప్రణాళికలతో పనులు చేస్తుందనే దాంతోనే ఈరోజు ఇన్ని లక్షల మందికి పెరగడం జరిగింది. ఇవాళ అన్నప్రసాదం నేను చెప్పాను. ఇప్పుడు 111 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించండి అని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఆ చేసుకోవడంలో అన్నప్రసాదం ఊరికి ఒక రోజులో రాదు కదా, నిధులు ఉన్నాయి. కానీ సెంట్రలైజ్డ్ కిచెన్ కావాలి, దానిలో పనిచేసేటువంటి సేవకులు కావాలి, అన్నప్రసాదాన్ని వడ్డించేటువంటి సేవకులు కావాలి. ఇవన్నీ కూడా ఇవాళ ఏర్పాటు చేసుకోమని ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికీ 3 కోట్ల మందికి
84 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. నీ హయాంలో ఏం చేశావు? నువ్వు ఇవాళ తగుదునమ్మా అని చెప్పి మా కమిషనర్కి ఒక అర్జీ ఇస్తావా వెళ్ళి? రావణాసుడు ఎక్కడనో లేదయ్యా, మీలోనే ఉన్నాడు. కానీ రావణాసుడు కూడా భక్తుడు, పరమ శివభక్తుడు ఆయన. కానీ ఇవాళ శివుడు లేడు మీలో. ఉండుంటే మీకేమైనా కొంచెం విఘ్నత జ్ఞానం ఉండేది, అది లేదు. హుండీలు లెక్కిస్తే ఆన్లైన్ సిస్టమ్ కాదంటే ఇవాళ మేము అన్నీ కూడా సీసీటీవీలు, అధికారులు, బ్యాంక్ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులను పెట్టే హుండీలు లెక్కిస్తున్నాం. మేమేదో అబాపురిగా దారిని పోయే వాళ్ళని తీసుకూర్చోబెట్టి లెక్క పెట్టంలా. 70% పూర్తయింది ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఆలయాల్లో, మెయిన్ టెంపుల్స్ అన్నిట్లో. హెల్ప్ డెస్క్లు, కియోస్కులు పెట్టి చేస్తూ ఉన్నాం. ఎవరికైనా ఆ పేపర్లో రాశారు పాపం, వాళ్ళ పేపర్లో ఏం రాశారంటే, ఆన్లైన్ చేసుకోమన్నావు, ఆన్లైన్ ఎంతమందికి తెలిసి ఈ దేశంలో అని. అవతారులు అలా మీకేం తెలుసు నాయన? మామూలు కుటుంబ స్త్రీని అడుగు, కూరగాయలు కొన్నా ఫోన్పేలో చేసుకుంటుంది ఆమె, ఇంటికి కవర్ల కూరగాయలు తెచ్చిచ్చి పొమ్మంటుంది. కాబట్టి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఈ ప్రభుత్వాలు. కాబట్టి నీకు తెలియదేమో ఆన్లైన్ సిస్టమ్, ఫోన్పే సిస్టమ్, వాళ్ళకి తెలుసు. చేసే వాళ్ళు 100కు 100 రూపాయలు వాడుకోవడానికి సిద్ధపడ్డారు. ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ దాదాపుగా ఈరోజు 800 ఆలయాలని వాళ్ళ పునర్నిర్మాణానికి 680 ఆలయాలని, ఈరోజు 638 ఆలయాలని ఇవాళ పునర్నిర్మాణానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి నిధులు సమకూర్చుకున్నాం మేము. ఇన్ని విధాలుగా ఈరోజు దేవాదాయ శాఖ పనిచేస్తుంటే, దేవాదాయ శాఖలో ఏమీ లేదు, ఇది అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, మంత్రి భుజం మీద హుండీలు ఉన్నాయి, ఇవన్నీ రాస్తే ఏం లాభం తండ్రి? చెప్పండి. తీసుకున్నది మీరు, భోంచేసింది మీరు, వెండి విగ్రహాలను అమ్మింది మీరు, ఆలయాలను తగలబెట్టింది మీరు, రాముణ్ణి శిరశ్ఛేదం చేసింది మీరు. 6137 దేవాలయాల్లో అర్చకులకి 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల బ్యాంక్ అకౌంట్కి డబ్బు ఇస్తున్నాం మేము. మరి ఇవన్నీ 73 కోట్లు, 74 కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఇవన్నీ మేము చేసే కార్యక్రమం కదా, నువ్వు ఇవ్వలేదు కదా. 2347 ఆలయాల్లో అర్చకులకి కనీస వేతనం చెల్లించలేని దుస్థితి మీకుంటే, ఇవాళ ఒక్కొక్క ఆలయానికి, ఒక్కొక్క అర్చకుడికి 15,000 రూపాయల లెక్కన ఇవ్వాలని మేము ఎన్నికల నిబంధనలో పెట్టి, ఎన్నికల నియమావళిని అమలు చేసే ప్రక్రియలో నెలకు 2,07,00,000 రూపాయలని, అనగా సంవత్సరానికి 24,80,00,000 రూపాయలని అర్చకులకు చెల్లిస్తున్నాం. ఇది ఇంతకుముందు మీరు చేశారు ఎప్పుడన్నా? కాబట్టి మీరు చేయనివి ఎన్నో చేశాం. 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి పాలన ఇచ్చిన నోట్లోనే అన్ని వివరాలు చెప్పాను. మళ్ళీ మీరు పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరంటే, మీ పాసిపళ్ళు మేము ఏడ చూసాము తండ్రి? నీ పాసిపెట్టిన పళ్ళు నేను చూడలేనాయా? ఎల్లంపల్లి శ్రీనివాసు, సాలింగ్ ఆపు, ఆ దేవుళ్ళని బతకని, ఏదో మేము బతికే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఆశీస్సులు ఈ యొక్క రాష్ట్ర ప్రజానికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అనేక మంది, 100 మంది, లక్షల మంది ఇవాళ ఆలయాల్లోకి పోతున్నారు. తప్పులు జరుగుతాయి, జరగవని నేను అన్ను. చిన్న చిన్న తప్పుల్ని మీరు ఎత్తి చూపించి ప్రయత్నం చేస్తే దాన్ని మీరే అబాసు పాలవుతారు. తప్పు జరిగితే మేము క్షణం ఊరుకోవట్లేదు. మీడియాలో వచ్చిందంటే వేకువజామునే మా కమిషనర్కి మేము నోట్ పంపిస్తున్నాం. ఎక్కడున్నా సరే వెంటనే రిపోర్ట్ తీపిచ్చి, తప్పు జరుగుంటే మీరు డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి అని. యాక్షన్ తీసుకోమనే చెప్పట్లా నేను, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నాకు పంపించమని కోరుతా ఉన్నా. అట్ ది సేమ్ టైం సీఎంఓకి కూడా పంపించమంటున్నాం.
ఇన్ని చర్యలు తీసుకొని మేము ఆలయాల పరిరక్షణకు, ఆ ఆలయాలకు వచ్చేటువంటి భక్తుల విశ్వాసాలకు, నమ్మకాలకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఇవాల్టి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వైదిక ధర్మాలకు, సనాతన ఆచారాలకు ఈనాడు కట్టుబడి ఈ దేవాదాయ శాఖ పనిచేస్తుంది. నీ హయాంలో అడ్వైజర్లు లేరు, నీ హయాంలో అధికారులు లేరు, మీ హయాంలో అసలు దేవాదాయ శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాలు, ఖాళీలు భర్తీ చేసిన పరిస్థితులు లేవు. ఇవాళ మేము వచ్చి చేసిన కార్యక్రమంలో 1.5 సంవత్సరంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. మళ్ళీ ఖాళీలు ఏర్పడితే ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దేవాదాయ శాఖ యొక్క పనితీరు. అంతేకాని నువ్వు ఒక మానసిక రోగిలాగా తయారయ్యావు. నువ్వు ఈ దేశంలో ఉండి దేశ చట్టాలని గౌరవించవు, భారతీయుడిగా ఉండి హిందూ మతాలని, హిందూ మత ధర్మాలని విశ్వసించవు. నీకున్న తాబేదారులు కూడా అటువంటి వాళ్ళే చేరారు. కాబట్టి నువ్వు చేసేటువంటి ఈ విధ్వంసం తప్పకుండా ఈ దేశ విచ్ఛిన్నానికి ఆలోచన చేసేటువంటి ప్రక్రియగానే తీసుకొని భారతీయ రాజ్యాంగ శిక్షణా స్మృతుల్లో రాజద్రోహం కేసు కింద, దేశద్రోహం కేసు కింద నీ మీద కూడా కేసులు పెట్టి నీకు శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేదే ఇవాళ నా అభిప్రాయం, మా ఆలోచన విధానం అని చెప్పి చెప్పక తప్పదు. థ్యాంక్ యూ. ఈ ఒక్క క్వశ్చన్కి ముందు చెప్పనా? సిద్ధార్థ రెండు ఒకేసారి చెప్పా. 1,50,000 దేవాదాయ శాఖ భూముల్ని రిజిస్ట్రేషన్ దీని నుంచి తీసేయాలి అనేది ఒక ప్రపోజల్ నడుస్తుంది. దీని మీద విహెచ్పి వాళ్ళు, బీజేపీ వాళ్ళు తప్పుపట్టారు. వాళ్ళతో మన దేవాదాయ శాఖ అధికారులు కూడా, మీరు కూడా ఇంక్లూడింగ్ కావచ్చు, మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఒప్పుకున్నారా లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోయినారా? ఒక ప్రశ్న ఏంటంటే, సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, అది ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ పెట్టినవి కావు. దాదాపు 50-60 ఏళ్ల నుంచి వేల మందికి అక్కడ విద్యాభ్యాసం జరుగుతూ ఉంది. లక్షలాది మంది ఇవాళ ఈ దేశ పౌరులుగా అక్కడ ఉన్నత విద్యని అభ్యసించి బయటకు వచ్చిన వాళ్ళు. దుర్గగుడి ఆలయం యొక్క భూములవి. దానిలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యా సంస్థల్ని ఆ సంస్థ నడుపుతూ ఉంది. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి, పేద వర్గాల వాళ్ళకి ఉపయోగపడేటువంటి విద్యా సంస్థలు. వాళ్ళు అంత విద్యా సంస్థలకి ఇచ్చినటువంటి స్థలాన్ని వాళ్ళకి ఇచ్చిన లీజ్ టైం అయిపోయింది. ఆ లీజ్ పీరియడ్ని పొడిగించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మాట వాస్తవం. దీన్ని ఏ విధంగా చేయాలనేటువంటి దానిలో లా డిపార్ట్మెంటు, అడ్వకేట్ జనరల్ యొక్క సలహాల మేరకు దీన్ని ఇప్పటికే మేము హైకోర్టుకు కూడా నివేదించడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడు ఆ నివేదిక ఏది ఆదేశాలు వస్తాయో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం ప్రకారం దానికి లీజు పొడిగించడం ఏ మేరకు ఎలా అనేది చేయడం జరుగుతుంది. రెండవది, మీరు అడిగినటువంటిది 1,78,000 ఎకరాలు. మాకున్నటువంటి 4,28,000 ఎకరాలు అనేక ఆలయాల పరిధిలో ఆస్తులు ఉన్నాయి మాకు. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఎక్కువ చూపిస్తూ ఉంది. ఇది గత ప్రభుత్వాల పనితీరు వల్ల వచ్చినటువంటిది కానీ, లేకుంటే పోయినటువంటి గొడ్డల పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తమకి వ్యక్తిగతంగా ఎవరు వ్యతిరేకులో ఆ భూములు, వాళ్ళ భూములన్నీ 21C పెట్టినటువంటి పరిస్థితులు. అలాగే ఈనాము
చట్టాల ద్వారా వచ్చినటువంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా ఎక్కడికక్కడ మేము కాపాడుకోవడానికే ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. దీనికి రెవెన్యూ మంత్రి గారు, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి గారు, నేను, పురపాలక శాఖ మంత్రి గారు, అలాగే మైనారిటీ వెల్ఫేర్ మంత్రి గారు అందరం కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నాం. దీని మీద ఇంకా ఆలోచన జరుగుతుంది. ముఖ్యంగా ఏనాం భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏనాం భూములు దాదాపు 38,000 కేసులు మా దగ్గర ఉన్నాయి. 38,000 ఎకరాల 32,000 ఎకరాల కేసులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆ ఏనాం భూముల్ని ఏ విధంగా పరిష్కరించాలి? ఎప్పుడో పూర్వీకులు, అప్పుడున్న రాజులు, జమీందారులు ఏనాం కింద అప్పుడున్నటువంటి నాయి బ్రాహ్మణులకి ఇచ్చారు, అర్చకులకి ఇచ్చారు, రకరకాలుగా ఇచ్చారు, సేవకులకు ఇచ్చారు. వాళ్ళంతా ఇప్పుడు ఆ భూములు అమ్ముకుని వెళ్ళారు. 2013లో ఇనాం చట్టం వచ్చింది. ఈ చట్టం ఎప్పుడైనా ప్రభుత్వాలు ఒక చట్టం చేసినప్పుడు ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో చేస్తాం. కానీ ఆ రోజు పెద్దలు ఎందుకు చేశారో 2013లో వచ్చినటువంటి ఇనాం చట్టం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి దాన్ని అమలు చేశారు. చట్టమే చేయడమే అట్లా చేశారు. ఇవాళ ఆ కేసులు 100,000 కేసులు ఇవాళ న్యాయస్థానాల ముందు ఉన్నాయి. మా కమిషనర్ హీరింగుల్లో ఉన్నాయి, మా ట్రిబ్యునల్లో ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి ఆ కేసులు. దీన్ని పరిష్కరించాలని అంటే 2013లో చేసిన చట్టాన్ని ప్రాస్పెక్టివ్కి తీసుకురావడం ఒక మార్గం, లేదా రెట్రాస్పెక్టివ్ అయితే అనేక రకాలుగా చేతులు మారిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. వారు చెప్పినట్లు అనేక మంది అమ్మకాలు కొనుగోళ్ళు అయిపోయినాయి. 2013కు ముందే రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇవాళ ఆ భూములన్నీ తీసుకోవడానికి ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం. చేసినాక ఒక నిర్ణయానికి వస్తాం. మీరు చెప్పినట్లు విహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వానికి కొన్ని విజ్ఞాపనలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కూడా వారు చెప్పడం జరిగింది. వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత తప్పనిసరిగా దేవాలయాల ఆస్తుల్ని రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్. మార్చిలో లీజ్ గడువు అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే మీరు ఆ అనాథరైజ్డ్ లీజులో ఉన్న దానికి ఇన్స్టిట్యూషన్కి చీఫ్ గెస్ట్కి వెళ్ళారు. ఒకటి. రెండో పాయింట్, మీరు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఐఏఎస్ కొరతుందో ఏమో తెలియదు, కానీ మన దేవాదాయ శాఖకి రెగ్యులర్ కమిషనర్ లేరు, రెగ్యులర్ సెక్రటరీ లేరు, ఈవెన్ ఈ కేసులు పరిష్కరించాల్సిన ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ లేరు. ఎందుకు అంటే మీ వైఫల్యమా, లేకపోతే ఐఏఎస్ అధికారుల కొరత? ఐఏఎస్ అధికారులు కొరత లేకపోతే వైఫల్యాలు ఏమీ ఉండవండి. ఇప్పుడు అధికార యంత్రాంగం అనేటువంటిది ప్రభుత్వ విధి విధానాల్లో ఒక భాగం. కొన్ని పోస్టులను ఫిలప్ చేయడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, దానికి సంబంధిత మంత్రి ఒక ఆలోచనతో దానికి అనుభవం కలిగినటువంటి అధికారుల్ని నియామకం చేయడం జరుగుతుంది. అది చేయడంలో ఇప్పుడు కమిషనర్ గురించి అడిగారు. కమిషనర్ ఇవాళ 30 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అదనపు కమిషనర్ని బాధ్యతలు ఇచ్చి పెట్టాం. దాంట్లో తప్పేం లేదు, ఉండకూడదనేమి మా చట్టంలో లేదు. రెండవది, ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి. ట్రిబ్యునల్కి చైర్మన్ని వేయాలి అని అంటే ఎవరిని పడితే వాళ్ళని వేయడానికి లేదు, మాజీ న్యాయాధిపతులనే వేయాలి. ఆ మాజీ న్యాయాధిపతులను వేయడంలో కొత్త రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కువ మంది మనకి అవైలబుల్ కూడా లేరు. కానీ మేము హైకోర్టుని అడిగిన తర్వాత హైకోర్టు వాళ్ళు కూడా ప్రభుత్వానికి కొన్ని రిమార్క్స్ అడిగారు. వాటికి కూడా రిపోర్ట్స్ పంపిస్తున్నాం. వచ్చిన తర్వాత అక్కడ నుంచి మా అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి, లా డిపార్ట్మెంట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరినైతే ఎంపిక చేస్తారో వాళ్ళని ట్రిబ్యునల్ చైర్మన్గా వేయడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి, చేస్తాం. ఇక ట్రిబ్యునల్ మెంబర్గా మొన్నటిదాకా మా అదనపు కమిషనర్ ఉన్నారు, వారు రిటైర్ అయ్యారు. దానికి అదనపు కమిషనర్లను కూడా వేయొచ్చు మెంబర్గా. ఇప్పుడు మా పరిధిలో, మా దేవాదాయ శాఖలో
అడిషనల్ కమిషనర్స్గా రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది మా పరిశీలనలో ఉంది. తప్పకుండా త్వరలోనే ట్రిబ్యునల్ మెంబర్గా వాళ్ళని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక విషయం చెప్పగలను, సింహాలుగానే దొరకపోవచ్చు నాకు. సింహాలు వెండితో చేసిన సింహాలు అక్కడక్కడ మనకు ఉంటాయి. కొన్ని దగ్గరలో దొంగతనం జరిగితే వాళ్ళు కరిగిచ్చేసి ఉంటారు దొంగలు, లేకుంటే ఎక్కడన్నా అమ్మేసి ఉంటారు. అవి కరిగిపోయిన సింహాలు రావచ్చు మనకి. ఆ వెండి మనకి ఆ వెండిగా దొరకద్ది, వెండి ముద్దలు దొరుకుతాయి, వెండి దాన్ని ఏమంటారు రాడ్స్ దొరకచ్చు. అంటే సింహాలుగా దొరకవు, అందుకే ఒరిజినల్ సింహాలను తేలేం కదా. ఇంకా ఈ సింహాలను మించిన సింహాలు అప్పట్లో మన దగ్గర ఉన్నాయి. ఇంకా సింహాలనే మింగేస్తే ఇంకా మళ్ళీ నేను ఒరిజినల్ సింహాలను తేలేకపోవచ్చు, కానీ వెండి మాత్రం తేగలనేమో అని ప్రయత్నం చేస్తున్నా. రాజధానికి ఎక్కువ మంత్రులు దగ్గరగా ఉండే ఏరియాలోనే గుళ్ళ ఆదాయమే తగ్గిందే అనేది ఒక స్టాటిక్స్ ఉంది సార్. ఎంతవరకు నిజం? ఒకటేంటంటే ఆదాయాన్ని మీరు మనకు వచ్చినటువంటి ఇన్కమ్ రెవెన్యూనే కాదు, ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్ను కూడా గమనించాలి. ఎంతమంది భక్తులు వస్తున్నారో అంతమందికి ప్రసాద వితరణలు కానీ, అన్నప్రసాదం కానీ, లడ్డూ ప్రసాదాలు ఉచితంగా ఇచ్చేవి కానీ, వాళ్ళకి వచ్చినప్పుడు ఇచ్చేటువంటి సేవల విషయంలో కానీ దానికి ఎక్స్పెండిచర్ కూడా బుక్ అవుద్ది. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ దుర్గగుడిలో గతంలో ఉన్నట్టు లేదు. హాఫ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్, హాఫ్ కన్స్ట్రక్టెడ్ క్యూ లైన్లు కాదు, ఇవాళ పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ యొక్క దసరా ఉత్సవాలకే వాటన్నిటినీ ప్రారంభించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఖర్చు పెట్టి చేస్తున్నాం. ఇవన్నీ కూడా దుర్గగుడిలో వచ్చే ఆదాయంతో చేసేవి, ఇది ఎక్కడి నుంచో బయట నుంచి ఎవరో ఇచ్చేవి కావు. కాబట్టి ఉన్న ఆదాయాన్ని సక్రమంగా ఖర్చు పెడుతూ వచ్చే భక్తుల యొక్క సేవలకు కూడా వాటిని మనం వినియోగించుకుంటూ అభివృద్ధిని కూడా దానిలో చూపిస్తున్నాం. కాబట్టి ఆదాయం కనబడకుండా పోయింది అంటే కనబడకుండా ఎక్కడ పోదు, పక్కనే అభివృద్ధిలో కనబడుద్ది, పక్కనే మనం ఇచ్చే సేవల్లో కనబడుద్ది, పక్కనే మనం ఇచ్చేటువంటి అన్నప్రసాద వితరణలో కనబడుద్ది, తప్పనిసరిగా కనబడుద్ది. కనబడకుండా ఎక్కడికి పోద్దండి? ఒకరే అన్ని ప్రశ్నలు అడిగితే చాలామంది ఉండాలి. అన్నీ పెరిగిన దాన్ని బట్టే మేము అకౌంట్స్ కూడా సబ్మిట్ చేస్తున్నాం, ఆడిట్ కూడా అదే ఇస్తున్నాం. ఓకే, రైట్ అండి. ఏంటది అంటే టెంపుల్స్లోనా? అలా కాదండి, కొన్ని మేజర్ టెంపుల్స్ ఉన్నాయి. మేజర్ టెంపుల్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వేరు, మనకున్నటువంటి ఎండోమెంట్లో ఉన్న డీసీలు వాళ్ళు ట్రైన్ అయినటువంటిది, వాళ్ళు వచ్చినటువంటి పరిపాలనా విధానం వేరు. ఇప్పుడు శ్రీశైలం ఉంది, అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఉన్న 8లో. శ్రీకాళహస్తి ఉంది, కాణిపాకం ఉంది, సింహాచలం ఉంది, కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది. ఇవన్నీ 100 కోట్లలో రెవెన్యూ వస్తుంది, 100 కోట్లలో ఖర్చు పెడుతున్నాం అభివృద్ధికి. అలాగే లక్షల్లో భక్తులు వస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ అందరికీ రావు. డీసీలుగా మన దగ్గర ఉన్న వాళ్ళకే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ ఉన్నాయని కాదు, వాళ్ళు ట్రైన్ అయిన పరిస్థితి వేరు. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీసు రెవెన్యూ ట్రైనింగ్లో, ఇతర డిపార్ట్మెంట్స్ ట్రైనింగ్లో వచ్చేటువంటి వాళ్ళు. అందుకని రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ మోస్ట్ డిప్యూటీ కలెక్టర్స్ ఎవరున్నారో వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో పెట్టుకుంటున్నామే తప్ప మేము ఆలయాలకు సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలకు వాళ్ళని వాడడం లేదు. సరే, ఎగ్జాంపుల్ ఏంటంటే తిరుపతిలో ఉన్న ఏకాంబరం అనే డిప్యూటీ కమిషనర్ను గుంటూరు వేశారు. తర్వాత హెడ్ ఆఫీస్లో ఉన్న మహేశ్వర రెడ్డి గారిని తిరుపతి వేశారు. తిరుపతికి వెళ్ళాలంటే 400 కిలోమీటర్లు, అటుపక్కన నుంచి గుంటూరు రావాలంటే 450 కిలోమీటర్లు. మరి
ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు నేనున్నానండి, ఎమ్మెల్యే ఆత్మకూరు, నెల్లూరు జిల్లా. రాజధానికి రావాలంటే రాత్రి వచ్చా, నా డ్యూటీ కదా. నేను పని ఒప్పుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఆయన క్యాబినెట్లో నన్ను మంత్రిగా పెట్టాక ఇవాళ మీడియాకి మేము రిపోర్ట్ ఇవ్వాలి, ఎల్లుండి క్యాబినెట్ సమావేశానికి రావాలన్నప్పుడు నేను రావాలి కదండి. ఉద్యోగి ధర్మం ఎక్కడ పని చేయాలంటే అక్కడికి వెళ్ళాలి. అంతేదాన్ని నేను 400 కిలోమీటర్లు పోను, నేను పక్కనే మా ఇంట్లోనే ఉద్యోగం చేస్తామనే దానికి ప్రభుత్వం ఎందుకు? ఇంట్లోనే చేసుకోవచ్చు ఉద్యోగాలు వాళ్ళు సొంతయి. అది మా ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానంలో మా ఆలోచన, మా భాగం. అది దాన్ని మాకు ఉద్యోగస్తులు ప్రశ్నించడానికి లేదు. మేము చేసిన పని తప్పు అని చెప్పి మీలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని అడగకూడదు దయచేసి. దాని మీద కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అది అహోబిలం పీఠం అనేటువంటిది, ఆ మఠం అనేటువంటిదే దేవాదాయ శాఖది కాదు, అది ఆ పీఠాధిపతులది మఠాధిపతులది అని చెప్పి ఉంది. దాని మీద కొంచెం క్లారిటీ లేదు, న్యాయస్థానాల పరిధిలో ఉంది. ఇప్పుడు దాన్ని నేను మాట్లాడడం కూడా బాగుండదు. కింది స్థాయిలో వాళ్ళు మాట్లాడుకున్నారంటే మాట్లాడుకోవచ్చు, వాళ్ళ పరిధి. అయిపోయింది కదండి. నాకేం ఇబ్బంది లేదు, ఆయన తీసేయమని ఆర్డర్ ఇచ్చాం మేము. ఆమెకి వాలంటరీ రిటైర్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్కి నోటీస్ కూడా ఇచ్చేసాం. ఆమె వితిన్ ది కోర్టుకి వెళ్ళింది దాని మీద అమ్మాయి. దాని మీద కోర్టు నుంచి ఏమొస్తుందో చూస్తాం, లేకపోతే మా వితిన్ ది పీరియడ్లో మా నిర్ణయం మేము తీసుకొని టర్మినేట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్స్ ఏవి కూడా వేసిపోని డిపార్ట్మెంట్ ల్యాండ్స్, అది కూడా కొన్ని ప్రైవేట్ ట్రస్టుల ల్యాండ్స్ మీద వచ్చింది అభియోగాలు. ఆయా ప్రైవేట్ ట్రస్టులు కూడా నన్ను కలిసారు, వచ్చి వాళ్ళ భూములన్నీ వాళ్ళ ట్రస్టుల పరిధిలోనే దాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా మేము కూడా సహకరిస్తున్నాం వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.